अस्सलामुअलैकुम, నమస్తే, వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ జుమ్మా ముబారక్ అందరికీ. సెకండ్ రోజా అండి. ఇవాళ వచ్చి ఫస్ట్ ఫ్రైడే అంటేనే పండగ కదా. ఇంకా ఫ్రైడే కాబట్టి దట్టు ఫస్ట్ రంజాన్ రోజున వచ్చిన ఫస్ట్ ఫ్రైడే కాబట్టి నేను బిర్యానీ చేశాను. ఏదో స్పెషల్ చేయాలని చెప్పి దానికోసమని అన్నీ రెడీ చేసుకున్నాను. నేను డీటెయిల్డ్గా ఏ రెసిపీస్ చేయలేదు, ర్యాండమ్గా అలా షూట్ చేశాను వంట చేస్తూ. వెనకాల వచ్చేసి కుర్మా చేసేసానండి. ఇది వచ్చేసి బిర్యానీ దమ్కి రైస్ కోసం. తర్వాత కట్టా చేశాను, రెడ్ చికెన్ చేశాను. అప్పటికప్పుడు అనుకుని చేశానండి. ఆల్రెడీ మన ఛానల్లో బిర్యానీ రెసిపీ ఉంది. నేను రెడ్ చికెన్ కలిపిన చేతులతో ఎగ్స్ వేయడం వల్ల వాటర్ కూడా రెడ్గా అయిపోయింది. మొత్తం ఇలా వేయించుకున్న తర్వాత ఎసరికి నీళ్ళు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా బిర్యానీ రెసిపీ అందరు చేసుకునే విధంగానే. నా ఛానల్లో అప్లోడ్ చేశాను బిర్యానీ రెసిపీ కావాలంటే. ఇలా సింపుల్గా చేసేసానండి. మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి. మీరు ఏం వంట చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా బాగా జరిగిందండి ఉపవాసం. నియత స్ట్రాంగ్గా ఉండడం వల్ల అసలు నీరసం అనేది లేకుండా ఇంత వంట ఉపవాసంతో నేను చేయగలిగాను. మా హస్బెండ్, మా పిల్లలందరూ హెల్ప్ చేశారు అనుకోండి. అన్ని కటింగ్స్లో అన్నిటిలో హెల్ప్ చేస్తారు. ఇలాగా దమ్ ఇచ్చేసాను. రైస్ వేసిన 10 నిమిషాలకి అల్యూమినియం పేపర్ పెట్టి దమ్ ఇచ్చేసాను. ఒక పక్కనేమో రెడ్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫాస్ట్గా అయిపోయిందండి. అప్పటికి కూడా సైరన్ వచ్చేసింది. ఉపవాసం విరమించే టైం అన్నమాట. అప్పటికి కంప్లీట్ అయిపోయింది అనుకోండి. కానీ వెంటనే తినలేకపోయాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.